హలో అండ్ నమస్తే. Vshine ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. పుట్టినందుకు సమాజానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి అనే సంకల్పం ఉంటే చాలు, మార్గాలు అవే ఏర్పడుతూ ఉంటాయి, మన ముందు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. సమాజంలో వెనకబడిన వారికి సహాయం చేయాలి అనే సంకల్పంతో బయలుదేరిన సంస్థ Vshine ఫౌండేషన్. అండ్ అటువంటి సత్సంకల్పాలు ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తున్నాం. వాళ్ళందరితో ఏ విధంగా కలిసి పనిచేయొచ్చో అన్వేషించే ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రత్యేక సిరీస్లో. అండ్ టుడే వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ ఆంట్రప్రెన్యూర్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్, ఇంకేం చెప్పాలి, లైఫ్ కోచ్, బిగ్ ఇన్స్పిరేషన్, మోడల్ అండ్ డిజైనర్ అండ్ ఆల్ ఇన్ వన్, అందరికీ సుపరిచిత వ్యక్తి, అందరికీ చాలా ఇన్స్పిరేషన్గా భావించే శిల్పా రెడ్డి గారు. శిల్పా రెడ్డి ఈజ్ విత్ అస్. శిల్పా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. ప్లెజర్ ఇస్ మైన్, స్వప్న గారు. నమస్కారం. నమస్తే. ఎస్ శిల్పా, ఎప్పుడు మిమ్మల్ని చూసినా ఐ మీన్ ఆ ఆఫ్ యూ. ఇన్ని పనులు అసలు ఎలా చేస్తారని? ఎన్ని పనులు అంటే గ్రీడ్ ఫర్ లైఫ్. మనం మనకు గుర్తుండే లైఫ్ ఒకటే, రైట్? సో ప్రతిరోజు ఫుల్గా లివ్ అయితేనే యూ కెన్ స్లీప్ వెల్ అని నాకు అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి సమయంని వృధా చేయకుండా ప్రతి డే ఒక ప్రొడక్టివ్ డే లాగా ఉండాలి అనుకునేదాన్ని. అండ్ ఐ ట్రై, అండ్ ఇంకా ఎంత చేసినా ఇంకా చేయొచ్చేమో అన్న తపన ఉంటుంది నాలో. ఈ కనెక్షన్ టు లైఫ్ ఎప్పుడు వచ్చింది శిల్పా మీకు? యాక్చువల్లీ అంటే వీఆర్ బార్న్ ఫర్ అ పర్పస్, మనం ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి వరల్డ్కి, సొసైటీకి అనే ఆ డిఫైనింగ్ మూమెంట్ ఎప్పుడు వచ్చింది మీకు? నాకేమనిపిస్తుంది అంటే స్వప్న గారు, ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుండి దయాగుణం అండ్ ప్రతి ఒక్కరి అంటే మన వల్ల ఇంకొకరికి హెల్ప్ చేయాలి అన్న ఎంపతి మనలో ఇన్స్టిల్ అయి ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీస్. ట్రూ. చిన్నప్పటి నుండి నాకు స్పెషలీ ఎవరన్నా చూసినప్పుడు ఏదో ఇవ్వాలి వాళ్ళకి. గుడి ముందర కూర్చుంటారు కదా బెగ్గర్స్, వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి, నా కోకోనట్ హాఫ్ ఇస్తారు కదా, అదన్నా ఇవ్వాలి, అట్లా అనిపించేది. అండ్ మనీ ఇచ్చేవాళ్ళం బికాజ్ మై మదర్ యూస్ టు గివ్. అది చూసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ న్యాచురల్ థింగ్, అండ్ అది ఫర్ సమ్ రీజన్ ఇట్ ఇన్స్టిల్డ్ ఇన్ మీ. రైట్. అలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ దసరా అప్పుడు మై పేరెంట్స్, మై ఫాదర్కి క్వారీ ఉండేది. సో కంప్లీట్ లేబర్స్ కంతా వీ యూస్ టు గివ్ క్లోత్స్. సో ఆ క్లోత్ సెలెక్షన్కి మై మదర్ చార్మినార్ వెళ్ళేది. విస్ టు గెట్ లైక్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ సారీస్, హండ్రెడ్స్ ఆఫ్ ప్యాంట్ పీసెస్, షర్ట్ పీసెస్ ఫర్ మెన్. సో నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. మా అమ్మతోని నేను వెళ్ళి ఐ యూస్ టు గో అండ్ సెలెక్ట్ సారీస్. రైట్. సో ఐ యూస్ టు లవ్ గివింగ్, అండ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ద కైండ్ ఆఫ్ స్మైల్ యూ గెట్, దట్ జాయ్, దట్ హ్యాపీనెస్ దట్ యూ సీ, it used to make me really happy. So every time I used to say, and my mummy to nelleda nenu kuda ostanu charminar ki saree select cheyadaniki. So that's all started, and college వచ్చే వరకు it gotten a little more deeper. So na pocket money I used to save, and మా కాలేజ్ ముందర ఒక అవ్వ ఉండేది, కస్తూరిబా కాలేజ్ I went to. ఒక అవ్వ ఉండేది, ఎప్పుడు స్కూటీ ఉండేది నాకు. స్కూటీ మీద ఎదుర్కొంటే హాయ్ అవ్వ, లైక్ I used to do all these like just to make them happy. ఎవరు ఆ అవ్వకి హాయ్ చెప్పి నవ్విపిచ్చి నో వన్ డస్ ఇట్. కానీ ఐ యూస్ టు, ఓల్డ్ పీపుల్ అంటే కూడా చాలా ఇష్టం ఉండేది నాకు. మా తాత అయినా మా అమ్మమ్మ అయినా వాళ్ళని నవ్వియడం, వాళ్ళని ఏడిపియడం. ఫర్ సమ్ రీజన్ ఓల్డ్ పీపుల్ అంటే చాలా ఇష్టం ఉండేది నాకు. అండ్ ఈ అవ్వ యూస్ టు బీ మై హలో హాయ్ ఎవ్రీ డే, అండ్ షీ యూస్ టు గివ్ మీ అ బిగ్ స్మైల్. సో పాకెట్ మనీ తోని I used to buy a saree and give it to her. అంటే not every year, but whenever I felt I had that excess money. అప్పుడు sarees hardly 200-300 దొరికేవి. I used to have that much pocket money. సో ఇది ప్రతి చైల్డ్లో ఉంటుంది, బికాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సొసైటల్ క్రీచర్స్. మనం ఒంటరిగా బతకలేము. వీ నీడ్ పీపుల్, వీ నీడ్ కమ్యూనిటీస్, వీ నీడ్ షేరింగ్ లవ్, జాయ్, ఎంపతి, కైండ్నెస్. అది చాలా ఇంపార్టెంట్. అది మనలో ఉంటుంది. కానీ పెద్దయ్య కొద్దీ మన ఫ్యూచర్ గురించి ఆలోచించడం, మన ఫ్యామిలీ గురించి ఆలోచించడం, నాకు పెళ్ళి కావాలి, నా డిగ్రీ, నా జాబ్, దాంతో వాట్ హ్యాపెన్స్, ఇవన్నీ సెకండరీ. అంటే వీ సమ్హౌ టెన్ టు ఫర్గెట్ ఆర్ వదిలేసుకుంటాం. కరెక్ట్. కానీ అది ట్రిగర్ చేయవచ్చు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో. వెన్ యూ సీ అ కైండ్ వీడియో, ఇట్ ట్రిగర్స్. అది ప్రతి ఒక్కరిలో ఉంది. ఇట్స్ అ హ్యూమన్ క్వాలిటీ. కరెక్ట్. కానీ ఐ కెప్ట్ ఇట్ అలైవ్ because it gave me a lot of joy.
అట్లా అనిపించింది. నౌ దట్ వీఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ దట్ విచ్ మేక్స్ మీ డూ ఆల్ దిస్ అనేసరికి ఈ అవ్వ ఎన్నో ఇయర్స్ తర్వాత గుర్తుకొచ్చింది ఇప్పుడు నాకు. సో దిస్ కెప్ట్ గోయింగ్. అండ్ ద బెస్ట్ థింగ్ వాజ్ మిస్ ఏపీ అయ్యాను నేను వెన్ ఐ వాజ్ 16 years ఐ థింక్. దాని తర్వాత పీపుల్ కేమ్ టు మీ, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక బయట అడగడం, ఇంటర్వ్యూ ఇవ్వమని అడగడం. సో ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది నాకు ఇంకా. సో ఐ వాంటెడ్ టు డూ ఆల్ దట్ ఐ కెన్ డూ. అంటే నా ఫేస్ వాడి, నా వాయిస్ వాడి, if I can make a small change, I thought I should do. Anta, it's like opportunities are coming to me. Correct. So it felt more joyful for me, oka sense of responsibility and oka platform dorikesariki inka more happy. So atla vachinollandariki na ontu sahayam chesedani. And as and when people started recognizing even adute easy ga ఇట్లాంటి వాటికి హెల్ప్ అడిగితే చేస్తారు అని నమ్మకం వచ్చిన తర్వాత లాట్ మోర్ ఆర్గనైజేషన్స్ నా దగ్గరికి రావడం, యూనో మా బోర్డ్ మెంబర్ లాగా ఉండండి, అంబాసిడర్ లాగా ఉండండి, ఆర్ యూనో ఫండ్ రేజింగ్కి మాట్లాడండి, అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి. సో దెర్ వాజ్ నో థింకింగ్, ఐ జంప్డ్ ఇన్ టు ఇట్ బికాజ్ ఐ థింక్ డీప్ డౌన్ నా గ్రీడ్ కూడా ఉందేమో. బికాజ్ ఆ జాయ్ వెన్ ఐ గెట్, మేబీ ఐఎమ్ లుకింగ్ ఫర్ దాట్, or maybe I didn't let that die in me. Edo one of the things. Whatever it is, you are blessed and ante adi ala nurture chesi danni sajivanga unchukodam anedi. But రోషిని అనే ఒక సంస్థని మీరు నడపడం అన్నది ఆబ్వియస్లీ ఐ మీన్ మెంటల్ హెల్త్కి సంబంధించిన ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ మీరు స్టార్ట్ చేయడం, వాజ్ దేర్ ఎ రీజన్ హౌ యూ అసోసియేటెడ్ విత్ ఇట్? సో ఐ వాంట్ టు మేక్ దిస్ క్లియర్, నేను స్టార్ట్ చేసింది కాదు, ఇది 20 years నుండి ఉన్న సంస్థ. సూసైడ్ ప్రివెన్షన్ అండ్ mental health issues. Actually, it's easy to run an orphanage, it's easy to run old age home, kani mental health organization requires another set of skills. Correct. And another set of commitment. Ante personal mental ability, mental strength, peace ni you're literally trading to help somebody else. Because idi my aunt, my husband's chinnamma, along with few other people, started 20 years back. And నేను పెళ్ళైన తర్వాత she kept saying, talking about ఇట్లా రోషిని ఫౌండేషన్ ఉంది అంటే, ఇంకా మిస్సెస్ ఇండియా అయినప్పుడు she wanted me to speak about రోషిని, so more people come to know about it. So I said ఇంకా బెస్ట్ మన ఇంట్లో సంస్థ అన్నట్టే కదా. కరెక్ట్. సో వేర్ ఎవర్ పాసిబుల్ నా సెలబ్రిటీ ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఈవెంట్స్కి తీసుకెళ్ళడం, నా త్రూ మై నెట్వర్క్, త్రూ మై కనెక్షన్స్, అండ్ వీడియోస్ చేయడం అలా సో ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దాట్. అండ్ దెన్ ఐ పీపుల్ స్టార్టెడ్ ఇన్వైటింగ్ మీ ఫర్ ఇనాగ్రేషన్స్ అనేసి, స్పోక్స్ పర్సన్ లాగా విమెన్స్ ఆర్గనైజేషన్స్కి అలా వెళ్ళేదాన్ని. సో సడన్లీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ పీపుల్ ఆస్క్డ్, మీరు ఎంత ఫీజు తీసుకుంటారు ఇట్లా వచ్చినందుకు, మాట్లాడినందుకు? ఐమ్ లైక్, ఓ అచ్చా, ఐ గెట్ ఫీజ్ ఆల్సో. దెన్ ఐ సే, వై నాట్ డైవర్ట్ దట్ fund what I'm getting to Roshni. Right. So it makes more sense. And if they are willing to pay and they can pay, if it's an organization which is profitable, if they're paying me, that is another high I got. So wherever I went and inaugurations chesinapudu, I used to just give Roshni's details and they would transfer whatever they could transfer. So atla like little things started. But when I saw ante counselors, especially online on telephonic conversations avta untayi, like we keep it very confidential, itla issues unna vallu they can call and talk to our counselors. You won't believe, by the end of the day our counselors, they get drained. Ante itarula problems vini వాళ్ళని ఎంకరేజ్ చేసి, సూసైడల్ టెండెన్సీస్ నుండి బయటకు తీయడం, కాన్స్టెంట్గా సపోర్ట్ చేసి, ఫాలో అప్ చేసి, ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ జాబ్. అంటే మీ సైకాలజీ ఆల్సో కెన్ గెట్ డిస్టర్బ్డ్. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వీఆర్ హ్యూమన్స్. సో ఐ హ్యాడ్ so much respect for all those volunteers and counselors who are constantly పొద్దు నుండి సాయంత్రం వరకు you're only listening to someone's sorrows and difficulties. So chala respect ochindi naku. So Roshni is something very close to my heart because I've seen other organizations kuda ela work avutayi. It is not
that easy. Mental అవును, చాలా కష్టం. చాలా చాలా కష్టం. యూ నీడ్ అ సెట్ ఆఫ్ ఎక్స్పర్టీస్, చాలా ఎంపతి ఉండాలి, పేషెన్స్ ఉండాలి, వినే ఓపిక ఉండాలి, కరెక్ట్ టైంకి ఏ మాట చెప్తే వాళ్ళు యునో దే ఫీల్ గుడ్ అండ్ వాంట్ టు లివ్ అగైన్. అలా ఐవ్ సీన్ రోషిని వెరీ క్లోజ్లీ. సో రోషిని ఇస్ బీన్ మై వెరీ క్లోజ్ అసోసియేషన్ అట్లాగా. అండ్ రోషిని నుంచి దెన్ యూ డైవర్సిఫైడ్ ఇంటూ పారా అథ్లెటిక్స్ కి సంబంధించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ లో యు బీన్ అసోసియేటెడ్. ఇస్ దట్ రైట్ శిల్ప? అవును, అంటే ఐ డిడ్ సో మెనీ థింగ్స్. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ కేర్ క్యాన్సర్ ఫౌండేషన్, దెన్ నౌ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆల్సో ఐమ్ అ పార్ట్ ఆఫ్. దెన్ జాయ్ ఆఫ్ గివింగ్ అనేది ఉండేది. ఐ థింక్ ఇట్స్ స్టిల్ దేర్. ఫర్ దాట్ ఆర్గనైజేషన్ ఆల్సో ఐ వాజ్ about 4-5 years I lent my support. Then slowly I wanted to do some impactful work, so I kind of kept Roshni, AMF Foundation and Aditya Mehta Foundation. We run to para athletes. So basically physically disabled ga unna vallani protsahinchi vallaki training ichi, counseling ichi, they make you athletes. Right. Athletes ga marchi vallani world over different para athlete competitions ki pampadam. We won almost 93 medals actually. Which is so phenomenal for India. And that also gave me a lot of strength. Ante as we spoke earlier, everyone has their own battles. Kani the basic body which has to function, normally, when you don't have something, right, still you can become an athlete. Ante anta mental strength, it's a complete change of paradigm. Completely normal. See, వాళ్ళకి limbs లేనప్పుడు, hands లేనప్పుడు, they would have lived a normal life. Now they have pushed through that adversity and trained to become athletes and winning medals for the country. I feel that journey was very inspiring for me. And I've seen little boy, I think I've been a part of it for more than 8-10 years now. So first year మేము ఒక prosthetic limb ఇచ్చాము ఒక చిన్న అబ్బాయికి, 8 years or something. Now he's grown up and a prosthetic limb toni he did trekking in Himalayas. So alanti stories chusinapudu it is so gratifying. Very 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 gratifying. But I just wonder Shilpa, I mean to be very honest, manchi chakkaga urdu lo cheppalante khate pite ghar ke haiga, you're the one of the who's who in the city, but you need not be bothered. Ante haiga pakkana pettechu anni naakenduku ani. So what is that one thing that drives you every day? అంటే మనం చనిపోయిన తర్వాత మనని గుర్తుపెట్టుకునేది ఏ కార్ నడిపింది, ఎంత ఆస్తి ఉండింది, ఎంత పెద్ద ఇంట్లో ఉండింది, దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బీ ఎ టాపిక్ ఆఫ్ కాన్వర్సేషన్. సో హౌ వాజ్ షీ టు అస్, అంటే మనతో ఎలా మాట్లాడేది, ఎలా ప్రవర్తించేది, మన గుణాల గురించి మాట్లాడతారే తప్ప ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండింది, ఏ ఫ్యామిలీ నుండి వచ్చింది, దట్ ఈస్ ఇర్రిలవెంట్. సో ఐ డోంట్ లెట్ స్టాటస్ ఆర్ వెల్త్ డిఫైన్ మీ. Right. That is something we achieved, but as a life, as a human being, that is irrelevant. Correct. So as a human, like for example, we have added all these accessories, car ani, watch ani, earrings ani, diamonds ani, ivanni manam to live in a society we started adding all of this. Right. Kani minus all of that, we are just a life, like how a tree or a dog, it's a life. Our life, is it living fully? That's the only question I ask. I can hear Sadhguru. Definitely huge influence on me. Definitely huge influence on me. సో శిల్ప, ఆబ్వియస్లీ ఈ ప్రశ్న అడగక్కర్లేదు. మీరు ఎప్పుడు మిమ్మల్ని ఒక 40 సార్లు 30 సార్లు చూసుంటాను. అంటే ఐ మెట్ యూ ఆన్ వేరియస్ ఒకేషన్స్. ఎప్పుడు ఒక ఫ్రౌన్ చూడలేదు, ఒక బాధ చూడలేదు. ఎప్పుడు మీరు అలాగే గాజుబొమ్మలాగా యూ మెయింటైన్ యువర్ ఫిట్నెస్. ఆబ్వియస్లీ యువర్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఆల్సో, బట్ ఎక్కడ యూ డోంట్ గెట్ హ్యాసిల్డ్, స్ట్రెస్డ్. ఎప్పుడు ఐ హావ్ నాట్ సీన్ యూ. సో వాట్ ఈస్ యువర్ సీక్రెట్? ఏం చేస్తారు ఫిట్నెస్ మంత్ర? ఫిట్నెస్ మంత్ర కంటే మెడిటేషన్ మంత్ర. సో వన్ థింగ్ అండి, మీరు ఏ పని చేయాలన్నా లైఫ్లో బాడీ త్రూవే చేస్తారు, బాడీ అండ్ మైండ్ త్రూ.
సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ బాడీని, మైండ్ని, ఎమోషన్స్ని, ఎనర్జీస్ని టాప్ కండిషన్స్లో ఉంచినప్పుడే this body can function and do anything in life. Right. So addressing the body, mind, emotion, energy is the first and foremost thing. Adi manam usually chaala mandi they don't give priority. Accidental ga we kind of start doing things. Some people become successful accidentally, some people don't. Kani first mana faculties ni manam top conditions lo unchinappude we can do something. For example, మీరు నేను whatever, tomorrow we fell sick. అసలు ఆ రోజు తయారవ బుద్ధి కాదు, ఆ రోజు బయటికి వెళ్ళ బుద్ధి కాదు, ఇంకొకరితో మాట్లాడే బుద్ధి కాదు, ఏదైనా ప్రాజెక్ట్ పెండింగ్లో ఉందని ఆఫీస్ నుండి ఫోన్ వచ్చినా అది అడ్రస్ చేయబుద్ధి కాదు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఫిజికల్ మెంటల్ హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ టు డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ట్రూ. అది ఫస్ట్ అడ్రస్ చేసిన తర్వాత దెన్ బయటికి వెళ్ళండి, దెన్ యూ డూ వాట్ యూ కెన్ డూ. మీ ఫిజికల్ ఫిట్నెస్ నా ఫిజికల్ ఫిట్నెస్ సేమ్ అయినా పర్సనల్ కెపాసిటీస్ మళ్ళీ డిఫరెంట్. అవును. సో దట్ ఈస్ నాట్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఈ బాడీని మైండ్ని ఫిట్గా ఉంచుకున్నప్పుడే మీ కెపాసిటీలో ఎంత చేయగలిగితే అంత 100% చేయగలుగుతారు. రైట్. యూ కుడ్ బి ఇంటెలిజెంట్, ఐ కుడ్ బి ఆర్టిస్టిక్, యూ కుడ్ బి గ్రేట్ ఇన్ యువర్ తెలుగు, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ మై తెలుగు. అట్లా పర్సనల్ ఎబిలిటీస్ ఆర్ డిఫరెంట్. రైట్. బట్ కీపింగ్ this mechanism in top condition will make you flourish and మీలో ఉన్న ఫుల్ పొటెన్షియల్ని డెమాన్స్ట్రేట్ చేయవచ్చు అవుట్సైడ్ వరల్డ్లో. సో దట్ మై ఫాదర్ వాజ్ అన్ అథ్లీట్. He was I think 4 times diving champion of AP. Wow. And he played every single game sport possible. I have seen like these many certificates of my father, all first second places. He is a very athletic man. So adi kuda koncham genetically I think we all have it in us. And చిన్నప్పటి నుండి ఆ డంబుల్స్ ఎత్తడం చూసేదాన్ని మా ఫాదర్ని. సో నేను కూడా వెళ్ళా సీక్రెట్గా వెళ్ళి డంబుల్స్ ఎత్తడం, స్కిప్పింగ్ చేయడం, అవన్నీ ఇట్ వాస్ దేర్ ఫిజికల్. కానీ వన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, అంటే నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ బాడీ వాజ్ ఫిట్, కానీ మెంటలీ ఐ యూస్ టు గెట్ స్ట్రెస్డ్. నాకు ఎన్నో చేయాలని ఉండేది, పాట పాడాలని ఉండేది, డాన్స్ నేర్చుకోవాలని ఉండేది, బిజినెస్ నడపాలని ఉండేది, ఫార్మింగ్ చేయాలని ఉండేది, బుక్స్ చదవాలని ఉండేది. సో చాలా చేయాలని ఉండేది. కానీ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ టైం చాలా తక్కువైపోయింది నాకు. సో ఇవన్నీ చేయలేకపోవడం, ఆలోచించినప్పుడు స్ట్రెస్ అవ్వడం, లైక్ ఐ టు గెట్ స్ట్రెస్డ్, ఓవర్ థింకింగ్ వాజ్ హ్యాపెనింగ్. సో దెన్ ఐ రియలైజ్ ఉట్టి బాడీ ఫిట్గా ఉండడంతో వీ కాంట్ function in this world with full efficiency or effectively. Then grace of God, Sadhguru garu na life lo raavadam jarigindi and tana courses cheyadam jarigindi and simple techniques tana nerpichinayi I started using them in my life and it was a world of difference. So body was already fit, mind also became so aligned. Then there's no overthinking. అంటే ఇప్పుడు 10 పనులు ఉన్నా ఒక రోజులో ఒక్కొక్క పనిని తీసుకొని అది ఫినిష్ చేసి ఇంకో దానికి వెళ్ళడం నేర్చుకో. దట్స్ ద థింగ్ ఐ కుడ్ లెర్న్. మైండ్ డజంట్ గెట్ స్ట్రెస్డ్ ఆర్ బాదర్డ్. అడ్రెస్సింగ్ వన్ థింగ్ ఎట్ ఎ టైమ్ అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. ముందరే అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఓవర్ థింకింగ్ వల్ల సగం ఎనర్జీ పోతుంది మనది. సో ఆ బ్యాలెన్స్ అనేది నాకు డెఫినెట్లీ ఈ క్రియాస్ సాధన చేయడం వల్ల జరిగింది. అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫస్ట్ అడ్రెస్ యువర్ బాడీ, మైండ్, ఎనర్జీ అండ్ ఎమోషన్, దెన్ యూ కెన్ డూ లాట్ ఇన్ యువర్ లైఫ్. అమేజింగ్ mantra actually, formula for people to go forward. So Shilpa, have you heard of Vshine Foundation? Ante eppudaina vinnara? Vshine, not really. It sounds like a nice beautiful name. Yeah. So Vshine Foundation would like to partner with you. And see how would you like to, ante would you be interested meeru pan cheyadaniki Vshine Foundation tho kalisi sometime in future if there's a right cause? Absolutely. Collaboration is the name of the game. Ippudu it's all about collaboration. Okkaru if you can do so much work, when we collaborate we can do so much work. Correct. So definitely I would love to collaborate with Vshine Foundation. And any specific areas of interest meeku, ante would you like to continue Roshni and para athletics or anything else meeku mind lo unda to? See, Roshni is very close to my heart, and environmental protection, anything to do with
sustainable living, or protecting nature, planting trees. Those are the things I'm more gravitating towards, because adi kuda chala important. Adi unnappude we can do other things, address other things. But Roshni again very close, because mental health will be a big issue in the next 10 years. As many patients who are suffering from heart diseases, దానికంటే ఎక్కువ శాతం మనుషులు మెంటల్ హెల్త్ ఇష్యూస్ తోని ఎఫెక్ట్ అవుతారని I think all the scientists are like giving proofs, literally. Not a... అందుకే ఒక గొప్ప కవి అన్నారు, మనసున్న మనిషికి సుఖము లేదంతే అని. అంటే పీపుల్ ఆర్ బ్యాట్లింగ్ సో మెనీ ఇష్యూస్ ఇప్పుడైతే, బట్ ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ రియల్ అండ్ ఇట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. సో మీతో అంటే బై పార్ట్నరింగ్ విత్ అన్ ఆర్గనైజేషన్ లైక్ Vshine, probably you can assist in getting more counselors. Absolutely. And expanding the reach. Reach will be more. If we can only do so much, right, but we can reach out to a lot more people. మరింతగా విస్తరించే అవకాశాలు ఉంటాయి. అవును. చాలా మంది నా దగ్గర ఏముందిలే, I don't have too much to give అని వెనక ఉండిపోతారు. They don't come forward to even try. అవును. సో వాళ్ళకి ఏం చెప్పొచ్చు, మన దగ్గర ఎంత ఉంది ఎంత లేదు అని నిమిత్తం కాదు, దాంతో నిమిత్తం లేకుండా మనం సొసైటీకి గివింగ్ బ్యాక్ అనేది. Time, volunteering is the biggest way of giving back to the society. In fact, money ఇవ్వడం చాలా ఈజీ, కానీ time and energy ఇవ్వడం, it's a resource that we are not finding much. Correct. So అట్లా లోపల వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఏదో చేయాలి అని తపన ఉన్నప్పుడు, so many organizations are looking for volunteers. మన టైంని వృధా చేయకుండా ఒక మంచి పనికి ఉపయోగిస్తే గనక you can benefit, you can make use of your life. And inkoti entante, human beings are so capable. Ante manamu mana family mana pillalu inte manam alochistunnam, we have made ourselves so narrow. Kani prati okkarlo we have a lot of ability to expand ourselves and reach out to many people. Not just ante బయటికెళ్ళి NGO స్టార్ట్ చేయాలనే కాదు, లైక్ ఇంట్లో ఉన్న ఇంటి చుట్టుపక్కల ఉన్న మీ maids or వీధిలో ఉన్న పిల్లలు, అట్లా ఇద్దరు ముగ్గురునైనా you should help them out in a small way, big way. కానీ it should not be limited to you and your family. You have to expand, and ప్రతి ఒక్కరిలో అబిలిటీ ఉంది. Yes, beautifully, very aptly put. చాలా క్లుప్తంగా మాట్లాడిన శిల్ప గారు, ఇట్స్ బీన్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ యువర్ జర్నీ. అంటే యూ డిడ్ టీచ్ ఫర్ చేంజ్, క్యాన్సర్ ఫౌండేషన్స్తో వర్క్ చేశారు మీరు, అండ్ యూ వర్క్ విత్ ఆదిత్య మెహతా ఫౌండేషన్, యూ కంటిన్యూయింగ్ టు వర్క్. రోషిని అనే ఒక కీలకమైన ఇది, అది కాకుండా వ్యక్తిగత కెపాసిటీలో ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడు మీరు యూ హ్యావ్ నాట్ ఓన్లీ గివెన్ బట్ యూ ఆల్సో ఫెసిలిటేటెడ్ అండ్ చాలా మందితో కలిసి పనిచేస్తున్నారు. సో యూ ఆర్ టార్చ్ బేరర్ ఆఫ్ ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది కానీ. బట్ వీ లుక్ ఫార్వర్డ్, హోప్ఫుల్లీ Vshine ఫౌండేషన్కి మీకు ఒక విధమైన ఆలోచన ఒకలా కుదిరితే, ఒక ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండే ఒక ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి, అండ్ దట్ విల్ ఆల్ వర్క్ టుగెదర్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ శిల్ప గారు ఫర్ జాయినింగ్ us today. నమస్కారం. And that is the special program for today. Thank you for watching.